ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా సంతోషం కోసం, సుఖం కోసం ఎంతో పాకులాడుతూ ఉంటాడు. మిగిలిన జీవుల సంగతి ఎట్లా ఉన్నా మానవుడి దగ్గరికి వచ్చేసరికి ధోరణి వింతగా ఉంటుంది. దానికి కారణం ధనం మాత్రమే మనిషికి సుఖాన్ని ఇస్తుందన్న భావన తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఎన్ని కాలములు గడిచిపోయినా, ఎన్ని రాజ్యాలు కూలిపోయినా, ఎన్ని యుగాలు అంతరించిన ప్రతి ఒక్క జీవిలోనూ సంపదని సంపాదించాలని, ఆస్తిపాస్తులు ఏర్పరచుకోవాలని, కనీసము 10-15 తరాలకి సరిపడ్డ సంపదను చేకూర్చుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఈ మాయలో. ధనం మాత్రమే, ఆస్తిపాస్తులు మాత్రమే సుఖంగా ఉండగలము అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. ఈ సందర్భంలో విదేశీయులు ఎందరో రమణ మహర్షులు వారిని దర్శించటానికి వచ్చినప్పుడు, మాకు దేనికి లోటు లేదు, సంపద చాలా ఉన్నది, కానీ మనశ్శాంతి లేకుండా పోయింది అంటూ విన్నవించుకుంటూ ఉండేవారు మహర్షులు వారిని దర్శించడానికి వచ్చినప్పుడు. దానికి మహర్షులు వారు స్పందిస్తూ, ముఖ్యంగా నేను నాది అని అనుకోవటం వల్ల నీకు బంధాలు ఏర్పడుతున్నాయి. ఆ నేను అనేవాడు ఉన్నాడేమో చూడు. నీవు ఆశా పిశాచం వెంటబడుతున్నావు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, సంపన్నులం కావాలి, అవతలి వాళ్ళకంటే మన దగ్గర ఎక్కువ ఉండాలి, ఇళ్ళు వాకిళ్ళు ఆస్తిపాస్తులు అంటూ ఎన్నో రకాలుగా సంపదను చేకూర్చుకోవటానికి వ్యక్తిగతంగాను, సామాజిక పరంగాను, దేశాల పరంగాను ఒకే ధోరణితో అవి ప్రకాశిస్తూ ఉంటాయి. నిజానికి ఉండటానికి అంటే కనీస అవసరాలు ఎంత తక్కువ ఉంటే అంత శాంతిగా ఉంటావని అనుకోడు. ఆశల వెంట, కోరికల వెంట, బంధాల వెంట, ధనార్జన కోసం ఎంత దూరమైనా వెళతాడు. ప్రస్తుత సమాజంలో మీకు అందరికీ తెలుసు, తృప్తి అనేది తాను ఉన్న చోట పొందలేడని, ఎక్కడికో పోయి సంపాదించుకుని అక్కడే శ్రీనివాసం ఉంటే బాగుంటుందనుకునే వాళ్ళ సంఖ్య కోకొల్లలుగా ఈ మాయలో మనకు కనపడుతుంటారు. ఆది శంకరులు ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఆశ అనేది ఒక అడుగులేని పాత్ర వంటిది. నీవు ఎంత పూరించినా అది నిండదు కదా, దానికి అడుగు లేదు. కోరికలు,
ఈ బంధాలు కూడా అటువంటివేను. ఒక కోరిక తీరిన తరువాత ఇంకొకటి, దాని తర్వాత మరొకటి. మనందరి అనుభవంలో కూడా ఏదన్నా ఒక చిరు ఉద్యోగం చేస్తున్నప్పుడు, సంపద లేనప్పుడు కొంచెము చాలనుకుంటూ మొదలు పెడతాడు. ఎప్పుడైతే తన సంసారము పెరుగుతూ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయో, సంపాదన సరిపోదని ఇంకా ఆర్జించాలని, కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ తృప్తి అనేది ఎక్కడా కనపడదు. ఒక సందర్భంలో రమణ మహర్షుల వారు ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ, నీ సహజత్వమే తృప్తి. ఎప్పుడైనా ఎవరికైనా ఇది చాలు అని అనుకోవటం జరుగుతుందే? ఇందాక చెప్పినట్టు ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక. ఉండటానికి, నివాసానికి ఇల్లు కావాలనుకోండి, చాలా కష్టపడి డబ్బు సంపాదించి ఇల్లు ఏర్పరచుకుంటాడు. అంతటితో ఆగదు. ఒకటి కాదు, సంసారం పెరుగుతున్న కొద్దీ ఇంకా ఇల్లు కావాలని, ఒకటేమిటి పదేమిటి, ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా అవన్నీ కూడా తనవి అని అనుకుంటాడు. మంచి సంపన్నము కలిగిన దేశములో కూడా జనన మరణాలు ఉంటాయి కదా. నీవు ఈ మాయలో ఎంత సంపాదించినప్పటికీ, అవసరానికి మించింది సంపాదించినప్పటికీ, నీ వెంబడి నాది అనుకున్నది ఏదైనా ఒక్కటైనా వస్తుందా? నీవు దేహము వదిలిన తర్వాత ఏమవుతుందో నీకు తెలుసునా? పోనీ దేహం పుట్టక ముందు నీవెవరివో తెలుసునా? దాన్ని పక్కకి పెట్టి నీవెవరివో విచారం చెయ్యటం మానుకుని ఈ దేహాత్మ బుద్ధిని పట్టుకుని వేలాడుతూ ఇంకా తాను సుఖంగా ఉండవచ్చునని, ఇంద్రియాలకు భోగి అవచ్చునని సంపద వెంట పరిగెడతాడు. అవధులు లేక, పరిధులు లేక ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటూ కూడబెట్టడం మొదలు పెడతాడు. ఏం చేసుకుంటాడు? ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీ కర్మానుసారంగా సంపద వస్తే రావచ్చును. ఆ సంపద ఎవరిదో తెలిసిన? ఈశ్వరుడిది, సృష్టికర్తది. నీదేది కాదు. నీవు ఒక కస్టోడియన్వి. నీకు ఎంతవరకు అవసరమో అది తీసుకుని మిగిలిన జోలికి పోకుండా ఉండటం నీవు అలవాటు చేసుకోవాలి. అధికస్య అధికం బలం అంటూ ఇంకా కావాలి, ఇంకా కావాలి. మనిషి దేహాన్ని వదిలిపెట్టి పెడుతున్నప్పుడు ఎంత చోటు కావాలి, ఎంత సంపద ఉన్నా తను వెంబడి వస్తుందా? ఎందుకీ బంధాలు, ఎందుకీ రాగద్వేషాలు? కనుక వాటి జోలికి పోవద్దు. ఈశ్వర అనుగ్రహం చేతనే సర్వ సంపన్నుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఎవరికి ఎంత ఇవ్వాలో
కర్మానుసారంగా వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ సంపద ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? లేనివాడు లేనట్టు రోడ్డు మీద అడుక్కు తింటూ ఉంటే ఉన్నవాడు ఇదిగో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్లో తాను ఒంటరిగా తన కుటుంబంతో సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఇదంతా తాను సంపాదించాడని, తన తెలివితేటలని, తను కష్టపడితే వచ్చిందని అనుకుంటాడు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. నీ వయస్సు పొడిగిస్తున్న సంపదని నీకు అవసరానికి మించింది ఇస్తున్నా ఎందుకో తెలుసా? వాటి మీద నీవు మోహము కలిగి ఉంటావా, లేక వైరాగ్యముతో విముఖత కలిగి అంటనట్టు నిలిచి ఉంటావా అన్నదానికి ఆ పరమేశ్వరుడు అటువంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు. అది మీకు తెలియదు. మీరు అనుకోవచ్చు, ఈ సృష్టిలో సమానమైన సంపద ఎవరికీ ఉండదు, ఏ దేశంలోనూ ఉండదు. ఎవరి కర్మానుసారంగా వాళ్ళు సంపదని కూడబెట్టుకుంటూ ఉంటారు. ఇందాక చెప్పినట్లు భార్యాబిడ్డలు కానీ, సంపద కానీ, ఇల్లు వాకిళ్ళు కానీ, ధన కనక వస్తు వాహనాలు కానీ, నీవు వాటి వల్ల సుఖం ఉంటుందని, సంతోషం ఉంటుందని అనుకుంటావు. కాసేపు నిద్రపోతే నీ సంపద ఏమైంది? ఎందుకు పనికి రావు కదా. నిద్రలో ఉన్న నీవే, నిద్రలో ఉన్నటువంటి నీ సహజత్వమే మరి ఇప్పుడు కూడా నీవు అదే స్థితిలో ఉన్నావు కదా. మరి ఎందుకని సుఖంగా ఉండలేవు? నీవుగా వెలిచినప్పుడు నీకు దేహం ఉన్నట్టు తెలుసునా, సంపద ఉన్నట్టు తెలుసునా? తెలియదు కదా. మరిప్పుడు ఎందుకీ ఆందోళన, ఎందుకీ కోరికలు, ఎందుకీ బంధాలు, ఎందుకీ రాగద్వేషాలు? ఇవి నిన్ను అధోగతికి తీసుకువెళ్తాయన్న సంగతి తెలియదు. నాది నాది అంటున్నావే, నాది అనేవాడు ఉన్నాడేమో చూడు. మనిషికి కావాల్సింది చాలా తక్కువ. తినటానికి, ఉండటానికి, ధరించటానికి ఎంత కావాలి? వస్త్రాలు కానీ, ఇల్లు కానీ, లేదా ఆహార పదార్థములు కానీ చాలా తక్కువ కదా. ఎవరికీ ఉండకుండా నాకే ఉండాలంటూ కూడబెట్టుకోవలసిన అవసరం ఏముంది? ఈ విషయాన్ని పక్కకు పెట్టి తాను మాత్రమే సుఖంగా ఉండాలని, ఇతరులు ఏమనుకున్నా పర్వాలేదని, సంపాదనే ముఖ్యమని, ఎన్ని రకాలుగా సంపాదించవచ్చునో అన్ని మార్గాలను వెతుక్కుంటూ ధనాన్ని కూడబెడుతూ ఆస్తిపాస్తులను ఏర్పరచుకుంటూ బంధాలు పెంచుకోవటం వల్ల నీకు చివరికి
ఒరిగేదేమిటి? నీ పరివారము కానీ, నీ మిత్రులు కానీ, నీ ఆస్తిపాస్తులు కానీ, నీ అంబడి ఏ ఒక్కటైనా వస్తుందా? నీ దేహమే నీ అంబడి రాదు, నీ భార్యాబిడ్డలు రారు, నీ ఆస్తిపాస్తులు రావు. మరి ఎందుకు బంధాన్ని పెంచుకుంటావు? తృప్తి అనేది లేకుండా ఎందుకు జీవితాన్ని గడపటం? కనుక మహర్షుల వారి దగ్గరికి వచ్చినటువంటి ఆ విదేశీయులతో ఇదే మాట అంటారు. మాకు సంపద లేకపోవచ్చు, సుఖశాంతులు అమితంగా ఉన్నాయి. భారతదేశం అంతా ఆధ్యాత్మిక చింతనలో ఉంటుంది. వ్యక్తిగత సుఖాలు ఉన్నా లేకున్నా మరి మేము సుఖంగా ఉన్నాము కదా. సంపద మాత్రమే, ధనం మాత్రమే, ఆస్తిపాస్తులు మాత్రమే సుఖాన్ని ఇస్తుందనుకోవటం పెద్ద పొరపాటు. ఇవన్నీ ఆలోచనలు. ఉంటే బాగుంటుందనేది ఆలోచన. మితం ఎంతరికి? ఈజ్ దెర్ ఎనీ లిమిట్ ఫర్ ఎర్నింగ్? నో. ఇంకా కావాలి, ఇంకా కావాలని కూడబెట్టి ఏమవుతుంది? చివరికి తాను అనుభవించటం కుదురుతుందా? కాబట్టి ఆ భగవంతుడు, ఆ ఉच्चతర శక్తి ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూ ఉంటాడు, అన్ని రకాలుగా పరీక్షిస్తాడు. మోహము వ్యామోహంతో కూడుకొని ఉన్నావా లేదా అని చూస్తాడు. ప్రాపంచక విషయ వాసనల మీద నీవు ఎంతవరకు విముక్త కలిగిందా, సుముక్త కలిగిందా అనేది పరీక్ష చేస్తాడు. ఆ పరీక్షకి నీవు నిలబడాలి అంటే మరి ముందుగా నీ స్వార్థాన్ని, నీ అహంకారాన్ని, నీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా వదులుకోవాలి. నాది నాది అంటున్నావే, ధన కనక వస్తు వాహనాలు నీ దగ్గర ఉంటే నువ్వు సుఖం అనుకుంటున్నావు. సుఖం అనుకునేవాడు ఉన్నాడేమో చూడు. నీ సహజత్వమే సుఖప్రదము, ఆనందదాయకము. అదే సచ్చిత్ ఆనందము కూడా. బాగా విచారించు. కాసేపు నిద్రపోతేనే నీ సంపద ఎందుకు పనికిరాదే? ఏం చేసుకుంటావు? ఇది ఒక భ్రమజనితమని, వాటికి విలువ లేదని గ్రహించడం మానుకుని అవి ఉన్నా లేకున్నా తృప్తి అనేది మనిషిని ఆత్మస్థితికి తీసుకు వెళుతుందని, అన్య చింతనకి లోను కాకుండా కాపాడుతుందని ఆ పరమేశ్వరుడు, సృష్టికర్త ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని ఈ మాయలో ఇస్తూ ఉంటారు. దాన ధర్మాలు ఎందుకు చెయ్యాలి? నేను సంపాదించాను కదా అని అనుకోవచ్చు. దానం చేయటం వల్ల నీకు బంధం తొలగిపోతుంది. సంపద ఈశ్వరుడిది అన్న విషయం గుర్తుపెట్టుకోవటం వల్ల నీవు ఎవరికి దానము చేసినా వారు ఈశ్వర స్వరూపులని భావించు. ఇందాక చెప్పినట్టు సంపద నీది కాదు, సృష్టికర్తది. సర్వ సంపన్నుడు ఎవరు అంటే ఈశ్వరుడు. మంగళప్రదము అతడిదేను. నీవు ఒక కస్టోడియన్వి,
వెంబడి తీసుకెళ్ళలేవు. మంచికి వాడు, అవసరానికి వాడు, అవసరం ఉన్నవారికి వాడు. మరి అటువంటి సద్భావన నీకు కలగనంత వరకు ఎంత సంపద ఉన్నా అశాంతే కదా. ఈ కూడబెట్టడం అనేది కూడా ఒక వాసనై కూర్చుంటుంది. ఎన్ని రకాలుగా సంపాదించవచ్చును అని పైసా పైసా కూడబెట్టి చివరికి ఏమవుతుంది? ఉంటుందా? తనతో ఉంటుందా పోతుందా ఎవడికి తెలుసు? తెలియదు కదా. భగవంతుడు ఎందుకు సంపద ఇస్తాడు అనేది నీవు స్వార్థాన్ని పెంచుకోవటం కాదు, దాని మీద నీకు ఎంత వైరాగ్యము కలిగి ఉన్నావో అది ఒక పరీక్ష కింద తీసుకోండి. కారణం మనస్సు రజో తమో గుణముల చేత పీడించబడుతుంది. జీవుడు ఆ విధంగా గుణ ప్రభావాలకి లోనవుతూ ఉంటాడు. మరి ఎంత చెప్పినా శుద్ధ సత్వ మనస్సే నీకు ఆనందదాయకమన్నా, నీ సహజత్వమే సుఖప్రదమని చెప్పిన భౌతికమైన విషయాల జోలికి, వస్తువుల జోలికి కూడబెట్టడం మొదలు పెడతావు. ఆ వస్తువులను తీసి సేకరిస్తావు. సేకరించినప్పుడు ఎంతసేపు ఉంది నీకు సుఖం, ఆనందం? ఇదే విషయాన్ని మహర్షులు వారు చెబుతూ, ఒక సంపద వచ్చినప్పుడు, ఒక విషయం జరిగినప్పుడు, ఒక సంతోషకరమైన వార్త విన్నప్పుడు ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము తన మూలంలో అంటే ఆత్మలో ఒక్క మునక వేస్తుంది. మునక వేసి ఆ ఆనందాన్ని అనుభవించి బయటకు వస్తుంది. మరి ఎప్పుడూ అక్కడే ఉంటే మునక వేయాల్సిన పని లేదు కదా. నాలిక మీద రసాస్వాదన చేస్తున్న ఈ రస ఇంద్రియం తేనె బొట్టు నాలిక మీద వేసుకున్నప్పుడు తీయదనాన్ని ఎంతసేపు ఆస్వాదిస్తుంది? క్షణకాలమే కదా. అది శాశ్వతమా? కాదు కదా. అశాశ్వతమైన వాటికి ఇంద్రియాలకు భోగి అవుతూ ఇంకా ఇంకా అనుభవించాలని అనుకోవటం బానిసత్వానికి నిదర్శనం. అందుకనే ఈ జీవుడు ఇంద్రియాలకి బానిసవుతున్నాడు. పునరపి మరణం పునరపి జననాలలో కూడా ఇంద్రియ వ్యాపారములు, ఈ వాసనలు వెంబడి పడుతూనే ఉన్నాయి. మరి ఆ విషవలయం నుంచి ఎప్పుడు బయటపడతాడు? వైరాగ్యము చూద్దామంటే అణుమాత్రము లేదాయే. విచారించమంటే నేనెందుకు విచారించాలి? ఇదంతా నాదే కదా, నేను సుఖంగా ఉన్నా కదా అనుకుంటాడు. ముందు నేనంటున్నావే, ఆ నేను స్వరూపం ఏమిటో చూడుపోని. దేహం చెప్పిందా ఇది కావాలి అది కావాలని? నీవు చెబుతున్నావు ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండని. ఈ మాయలో మీరు ఎందరినో చూస్తూ ఉంటారు. ఒకటి చాలదు, 10 వాహనాలు కావాలి. ఒక ఇల్లు చాలదు, 10 ఇళ్ళు కావాలి. కొంచెము ధనము చాలదు,
అమితమైన ధనము కావాలి. ఎందుకు? లేనివాడు లేనట్టు, ఉన్నవాడు ఉన్నట్టు, ఇలా ఆ గ్యాప్ పెరిగిపోతూ ఉన్నది కదా సంఘంలో కూడా. దానివల్ల రాగద్వేషాలకి తావు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. సూర్యకాంతి శునకం మీద, పండితుడి మీద అది సమానంగా పడుతుంది కదా. అందులో భేదం ఉన్నదా? అందులో భేదం లేనప్పుడు నీవెందుకు భేద బుద్ధితో ఉంటావు? భేదము, ఈ అహంకారము తల ఎత్తినప్పుడు ఉచ్చనీచ భేదమని, ధనవంతుడు భేదవాడని, ఉన్నవాడు లేనివాడని, కులములతో భేదము, మతములతో భేదము, వర్గములతో భేదము, ప్రాంతీయులతో భేదము, శాస్త్రములలో భేదము, ఆచరణలో భేదము. మరి ఈ అహంకారము చేసేది ఏమిటి? భేదబుద్ధి తప్ప. మరి అభేదమైన స్థితి ఏమిటి? నీ సహజత్వం. నేనుగా ఉన్న ఆత్మస్థితిలో, సహజ స్థితిలో అనంతమైనటువంటి అభేద స్థితిని నీవు ఎందుకు నీవుగా ఉండకూడదు? ఇది మాయ అయినా, అసత్యమైన, అనిత్యమైన దీని వెంబడి ఎందుకు పరిగెడుతున్నావు? ఆ పరిగెత్తేవాడు ఉన్నాడేమో చూడు. అతడొక మాయావి. ఆ దేహాత్మ బుద్ధి కలిగిన ఈ అహంకారము, రమణ మహర్షి వారి మాటల్లో చెప్పాలి అంటే, అతడు ఒక మాయావి, అతడు ఒక పిశాచము. లేనిది ఉన్నట్టుగా భ్రమిస్తూ తిరుగుతూ ఉంటాడు. అటు దేహము కాదు, ఇటు జ్ఞానము కాదు. చిచ్చడ గ్రంథి రూపేణ, ఒక మాయావి రూపేణ ఈ మాయలో తిరుగాడుతూ ఉంటాడు. దేహాలను మార్చుకుంటూ, ఆ లోకాలను దర్శిస్తూ, సుఖదుఖాలు వెంబడి పరిగెడుతూ, దుఃఖం వద్దని కర్మలు ఆచరిస్తూ, సుఖప్రాప్తి కోసం ఇంకా కర్మలు చేస్తూ, ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి అని మాయలో సర్వ ప్రయత్నము చేస్తూ ఉంటాడు. ఎంత చెప్పినా వినడు. కారణం, వస్తు విషయాలు మాత్రమే తనకు సుఖాన్ని ఇస్తాయి అని అనుకుంటాడు. అది పెద్ద పొరపాటు. నీ సహజత్వమే సుఖప్రదమని నీవుగా నిలిచి ఉన్నప్పుడు మరి సృష్టి ఎక్కడ? దేహాదులెక్కడ? జనన మరణాలెక్కడ? నీ సంపద ఎక్కడ? పుట్టినటువంటి ఈ దేహము ఒకే రీతిలో ఉండదుగా, పరిణామశీలత కలిగి ఉంటుందిగా. కనుక ధనం మాత్రమే, ఆస్తిపాస్తులు మాత్రమే సుఖప్రదమైన జీవితం ఇస్తుందనుకోవటం పెద్ద పొరపాటు. ఎందరో ధనవంతులు అనారోగ్యం పాలైనప్పుడు ఆ ధనం ఎందుకైనా పనికొస్తుందా? లేదు కదా. కనుక ఆరోగ్యమైనటువంటి స్థితి ఏమిటి అంటే ఆలోచన లేని స్థితి. మనస్సు కూడా ఒక దేహమే సుమా, అది సూక్ష్మదేహము. స్థూల దేహంతో జగత్తును చూస్తున్నావు, చూడు, ఇబ్బంది లేదు. కానీ అందులో ఉన్నటువంటి వస్తు విషయాలని నాది నాది అంటూ, నా పరివారము, నా భార్య బిడ్డలు, నా ఇల్లు, నా వాళ్ళంటూ నీవు మరి తాపత్రయపడుతున్నావుగా. తాపత్రయాలు
త్రయం అంటేనే 3 రకాలుగా ఉన్నాయి. విష్ణుత్రయములు. మరి పుత్రేషణ, భార్యేషణ, లోకేషణ ఒకటి కాదు. ఇవన్నీ కూడా నిన్ను నీ స్వరూపానికి చేర్చనీయవు. నీవు నీవుగానే ఉన్నావు, అందులో సందేహం లేదు. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని ఇది సత్యం అనుకుంటున్నావు. అవస్థాత్రయములు 3 అసత్యములు అన్న సంగతి గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నావు. విచారించు. అవిచారం వల్ల దుఃఖం ఉంటుందని యోగ వాసిష్టంలో కూడా రాములు వారికి వశిష్ఠుల వారు సూచించడం జరిగింది. నేను అన్న అహంస్ఫురణ మాత్రమే సత్యము, సచ్చిత్ ఆనందము. దట్ ఈస్ ది ఓన్లీ ఎటర్నల్ బ్లిస్. అంతేకాని ఈ మాయలో ఎన్ని రాజ్యాలు సంపాదించినా, ఎన్ని భవనాలు కట్టుకున్నా, ఎంత ధనాన్ని కూడబెట్టినా నీకు భయము తప్ప అభయము లేదు. ఎవరు తీసుకుపోతారో, ఎప్పుడు అన్యాక్రాంతం అవుతుందో అనే భయంతోనే జీవిస్తున్నావు కదా. ఎందుకొచ్చిన జీవన అటువంటిది? విచారించండి. నీవు నీవుగా నిలిచి ఉండటానికి ఏ ధనముతోనూ పని లేదు, ఏ ఆస్తిపాస్తులతోనూ పని లేదు. ఎంత తక్కువ ఉంటే అంత ఆనందం అన్న సంగతి. మామూలుగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేస్తుంటే ఎక్కువ సామాన్లు తీసుకెళ్తే ఇబ్బంది పడతావుగా. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారే. జీవితంలో కూడా లెస్ లగేజ్ అవసరం. ఎంతవరకు అంతవరకు. త్రిపుర రహస్యంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దుఃఖితుడు ఎవరు అన్నప్పుడు బహు సంతానము కలిగిన వాడన్నాడు. దాని అర్థం ఏమిటి? కోరికల వెంట, సంసారం వెంట, ధనార్జన వెంట వెళుతున్నవాడు మరి దుఃఖితుడే కదా. మరి ఎవరు నిత్య సంతోషి అన్నప్పుడు తనకు తానుగా నిలిచి ఉంటూ దొరికినది స్వీకరిస్తూ అన్య చింతన లేకుండా నిలిచి ఉన్నవారు అదృష్టవంతులు, ఆనందవంతులు. సుఖప్రదం అంటే అదేను. నీవు నీవుగా నిలిచినప్పుడు మరి అది సుఖము కాక అసుఖం ఎట్లా అవుతుంది? దానికి నిదర్శనం నీ నిద్రాస్థితి ఒక్కసారి పరిశీలించు. ఆలోచన లేని మనస్సు మరి ఆనందమే కదా, ఆత్మస్థితే కదా, నీ సహజ స్థితే కదా. ఒక్క విషయాన్ని బాగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. సంపాదన అవసరమే, కానీ అవసరానికి మించింది అనర్థదాయకంగా తయారవుతుంది. ఇది చాలు అని ఎప్పుడైతే నీవు అనుకోవో అప్పుడు మొదలవుతుంది అసలైనటువంటి యొక్క కాంక్ష, అనారోగ్యము. మనస్సు ప్రశాంతతను కోల్పోతుంది, అశాంతిని కొడి తెచ్చుకుంటుంది. వాటి జోలికి పోకపోవటమే
విజ్ఞుల లక్షణం. ప్రతి ఒక్కరికి అంతఃకరణ చతుష్టయము ఉంది కదా. మనోబుద్ధి, చిత్త, అహంకారాదులు అసలే పూర్వవాసనల చేత, బంధము చేత, రాగద్వేషముల చేత దేహాలను మార్చుకుంటూ తిరుగుతున్నావు. వేర్ ఈజ్ ది ఎండ్ ఫర్ దిస్? దీనికి ఒక ఫుల్ స్టాప్ పడకపోతే ఈ జీవితం యొక్క పరమావధి, పరమార్థము మరి గ్రహించకుండా పోతే ఉపయోగం ఏంటి? ఒక సందర్భంలో సాయిబాబా ఇదే మాట అంటాడు, నీ మాయలోకి వచ్చింది పిడకలు ఏరుకోవటానిక, నీవెవరివో తెలుసుకో అంటూ హెచ్చరించారు. ఒక సందర్భంలో ఒక ధనవంతుడు తనని చూడటానికి వచ్చినప్పుడు, ఇట్లా అవసరం ఉందన్నప్పుడు ధనంతో తన దగ్గర ఉన్నా ఇవ్వలేదని వేలెత్తి చూపాడు. అంటే దాని అర్థం తన అవసరం కంటే ధనవంతుడు ధనం మీద మోహాన్ని ఉన్నది, ఆ మోహాన్ని వదిలిపెట్టని సూచించారు సాయిబాబా కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ విచారించి వాటిని దూరంగా ఉండటానికి ఉంటే ఉన్నాయి, బంధాన్ని పెంచుకోవద్దు. ఒక సందర్భంలో రమణ మహర్షులు వారే అన్నారు, సన్యాసం పుచ్చుకుంటానంటే వీటిని వదిలి వెళ్ళటం కాదు, నీవు ఎక్కడున్నా నాది అనే భావన లేకుండా నీవు నిలిచి ఉంటే భార్యాబిడ్డలు ఏం చేశారు, సంపద ఏం చేసింది, దాని దారి అది ఉంటుంది, నీకే ఇబ్బంది లేదు కదా. అహంకార త్యాగమే సన్యాసము. సన్యాసము అంటే సత్యస్థితిని ధ్యాన రూపేణ నిలిచి ఉండుటే సన్యాసము. అంతేకాని వస్త్రాలు మార్చుకుని సన్యాసం స్వీకరించేది కాదు. గృహస్థుడైనా, సన్యాసి అయినా, సంసారి అయినా నాది అనేవాడు లేకపోతే మరి వాడిని ఏమని చెప్పుకోవాలి? నేను గృహస్థుని అనుకోవద్దు, నేను సన్యాసిని అనుకోవద్దు. అనుకునేవాడు లేకపోతే అందరూ పరబ్రహ్మమే కదా. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుని ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోకుండా దూరంగా మనస్సుని నిలిచి ఉండటమే ఎంతైనా అవసరం. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మానవ జన్మ తిరిగి రాదు. మళ్ళీ పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది పుట్టక తప్పదని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినప్పటికీ నేను పుట్టలేదని తెలుసుకోమన్నారు రమణ మహర్షుల వారు. పుట్టుక లేని దానికి పుట్టుక ఉన్నదని ఎందుకే తాపత్రయాలు? అహంకారం ఉందేమో చూడు, వ్యక్తిత్వం ఉందేమో చూడు, నేనెవరన్నా విచారం చెయ్యమన్నప్పుడు అది లేదు, ఉన్నది ఆత్మేనని నీకే తెలుస్తుంది. ఆత్మకి పుట్టుక లేదు, ఉదయాస్తమానాలు లేవు. అది ఎప్పుడూ కూడా ఆనందదాయకమేను, సుఖప్రదమేను. ది స్టేట్ ఆఫ్ రియలైజేషన్ ఈజ్ అన్ ఎటర్నల్ బ్లిస్. అక్కడ అయిపోవటం అంటూ ఉండదు. అది ఇంద్రియ వ్యాపారములు కాదు. ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమేనని మనం చెప్పుకుందాం. వీటి జోలికి పోవద్దు. మంచిది, విచారించండి, బుద్ధిని ఉపయోగించండి. ఏది అవసరమో ఏది అనవసరమో మీరే తెలుసుకోవాలి. అది ఒకళ్ళు చెబితే వచ్చేది కాదు.
మళ్ళీ పుట్టవచ్చునని అనుకోవద్దు. మానవ జన్మ తిరిగి రాదు. కోరికలు ఉండాలే కానీ ఈ సృష్టిలో ఏ జీవిగా కూడా అయినా రావచ్చును. జరభతుడి కథ చూడండి, లేడీగా వచ్చాడు కదా. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి, వాటి జోలికి పోవద్దు. నేనుగా ఉండటానికి మౌనము చాలు, అంతర్ముఖం చాలు, శరణాగతి చాలు. ఏ శాస్త్రములతోనూ పని లేదు. మంచిది. మౌనమే నీ సహజత్వము, నీ ఉనికి, నీ ధర్మము కూడా.